హాయ్ వీవర్స్, ఈరోజు నిమ్మకాయ నిల్వ పచ్చడి చూద్దాం. ముందుగా నిమ్మకాయలు మొత్తం కడిగి శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత నిమ్మకాయలన్నీ అడ్డంగా కాకుండా నిలువున కట్ చేసుకోవాలి. ఇలా ఒక నిమ్మకాయలో 8 ముక్కలు అయ్యేటట్లు కట్ చేసుకోవాలి. ఇలా నిలువున కట్ చేసుకోవడం వలన నిమ్మకాయ ముక్కలు త్వరగా మెత్తపడవు. రసం కోసం ఒక 3 నిమ్మకాయలను అడ్డంగా కట్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయ ముక్కలు ఊరబెట్టుకోవడానికి ఒక డబ్బాలో ఈ ముక్కలన్నీ తీసుకోవాలి. ఈ ముక్కల్లో నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇలా ఆ రసంలో నిమ్మకాయలు మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. దీంట్లోనే 1 స్పూన్ పసుపు, అలాగే 1/2 కప్పు సాల్ట్ వేసి మొత్తం నిమ్మకాయ ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని 8 రోజుల వరకు ఊరబెట్టుకోవాలి. ఈ విధంగా ఊరబెట్టుకున్నాక 8 రోజుల తర్వాత చూస్తే నిమ్మకాయ ముక్కలు మంచిగా ఊరినాయండి. ఈ విధంగా ఊరినాక 1 కప్పు కారం వేసి ముక్కలన్నిటికీ పట్టేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పోపు పెట్టుకోవాలి. నూనె పోసి ఎండుమిర్చి, ఎల్లిపాయలు, తాలింపు గింజలు, జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి పోపు పెట్టుకోవాలి. ఈ పోపులో ఆ నిమ్మకాయ పచ్చడి కలుపుకోవాలి. మొత్తం ఈ విధంగా కలుపుకొని దీంట్లోనే కొంచెం మెంతు పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన పచ్చడి అదే రోజు కాకుండా మరుసటి రోజు తింటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. అంతేనండి, నిమ్మకాయ పచ్చడి. మీకు నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.